దేవుని స్తోత్రం. మీ అందుకు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాండి. హల్లెలూయా. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 62వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం అందరం కూడా చదువుకుందాండి. అందరూ కూడా శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. అది ఎందుకంటే ఇప్పుడు దొరికిన వాక్యాలు మరలా రేపు దొరకవచ్చు, దొరకపోవచ్చు. బైబిల్ అయితే వాటికి వైనంగా చదువుకుంటూ పోతాము, కానీ దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని మనము తెలుసుకోవాలి. చదువుకుంటూ పోవాలంటే ఎవరైనా చదవగలరు, కానీ దానిలో ఉన్నటువంటి సారాంశాన్ని, దానిలో ఉన్నటువంటి అర్థములను మనందరము కూడా తెలుసుకుందండి. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం అందరము కూడా చదువుకుందండి. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ బంగారు పాదములకు మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా ప్రభా, మరి ఇప్పుడు నా తండ్రి, నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని మేమందరం కూడా ధ్యానించి ఉన్నాం కనుక నా తండ్రి, ఆ వాక్యాన్ని వివరించడానికి నాలో మీరుండి, నా నోటికి మీరు బోర్లాగా ఉండి, నా యందు మీరుండి ఈ వాక్యాన్ని నాయన నీ ప్రజలకు మంచిగా అర్థమయ్యే విధముగా వివరించి చెప్పుడుగా సహాయం చేయమండి. ఈ యొక్క వాక్యం మా హృదయాల్లో మరి ప్రింట్ చేసుకొని వాక్యం ప్రకారంగా మేము అందరం కూడా అనుసరించి నడుచుకుంటూ సహాయం చేయమని మా ప్రభు అన్నటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నా మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి చదువుకుందండి. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనకి ఏమని తెలియపరుస్తూ ఉన్నదంటే, సియోను నీతి, సియోను నీతి సూర్యకాంతి వల్లే కనబడేంత వరకు అంట దాని రక్షణ, అంటే సియోనుకి ఉన్నటువంటి రక్షణ వెలుగేంత వరకు కూడా, దీపంలాగా వెలిగేంత వరకు కూడా సియోను పక్షమందు నేను ఊరకొన్నాను అని అంటున్నాడు. ఎవరు? దేవుడే చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రభు అయినటువంటి యెహోవాయే ఇక్కడ చెప్తున్నాడు, నేను ఊరకొన్నాను, ఎందుకంటే నేను వెలుగు కలిగినటువంటి దేవుడను. చీకటి బ్రతుకులలో, చీకటి జీవితంలో ఉన్నటువంటి వారికి వెలుగునిచ్చేటటువంటి దేవుడను. కాబట్టి నేను ఆ సియోను నీతి సూర్యకాంతి వలె కనబడేంత వరకు కూడా, ఆ యొక్క దాని రక్షణ దీపము వలె వెలిగేంత వరకు కూడా నేను ఊరకొనను, నేను మౌనముగా ఉండను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో తెలియపరుస్తూ ఉన్నాడు. యెరూషలేము పక్షమందు నేను ఊరకొనను అంటున్నాడు. కాబట్టి యెరూషలేము
సియోను, వీటిని దేంతో పోల్చి ఉన్నాడు? యెరూషలేము అనగా దేవుని యొక్క ఆలయం. అప్పుడున్నటువంటి కాలంలో యెరూషలేము అనగా దేవుని యొక్క ఆలయం. ఆ దేవుని యొక్క ఆలయాన్ని ఎవరికి పోల్చారు? మనతో పోల్చి ఉన్నాడు. ఎవరితో? మనిషితో పోల్చి ఉన్నాడు. పోల్చినప్పుడు ఈ యొక్క మనిషి జీవితంలో వెలుగు రావాలి, దేవుని యొక్క దీపము వెలిగించబడాలి, దేవుని యొక్క వెలుగు మనలో ప్రకాశింపబడాలి అని అంటే ఏం చేయాలంట? అప్పుడు దాకా దేవుడు ఊరకుంటాను అంటున్నాడా? మౌనంగా ఉంటాను అంటున్నాడా? అయ్యా మీరు చేసే ప్రార్థన మీరు చేసుకోండి. నేను ముందు చెప్పా కదా, మీకు సూర్యకాంతి, వెలుగు, దీపము ఇవన్నీ కూడా నేను మీకు అనుగ్రహిస్తానని చెప్పేసి చెప్పాను కదా. అప్పుడు దాకా నేను మెలకుండా ఊరుకుంటాను. ఇంకా మీరే ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి, మీరే వెలుగును పొందుకున్నానని చెప్పేసి అన్నాడు దేవుడు. ఏం చెప్పాడు? ఆ వెలుగు మనలో ప్రకాశింపబడేంత వరకు కూడా దేవుడు ఊరుకుంటానన్నాడా? ఊరుకుంటానన్నాడు. ఊరకొండను, నా పని నేను చేస్తూనే ఉంటా. నేను మిమ్మల్ని వెలిగించేంత వరకు కూడా నేను మౌనముగా ఉండను అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన యొక్క జీవితాన్ని కూడా దేవుడు వెలిగించటానికి సిద్ధముగా ఉన్నాడు. మన జీవితాన్ని వెలిగించటానికి, మన యొక్క హృదయాన్ని వెలిగించటానికి, మన యొక్క ఆత్మను మరి ఆరిపోయినటువంటి మన యొక్క ఆత్మను వెలిగింప చేయటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మరి మనము దేవునికి సమయాన్ని ఇస్తే మన యొక్క హృదయాన్ని, మన యొక్క ఆత్మను వెలిగిస్తూ ఉంటాడు దేవుడు. లేదంటే దేవుడు మన యొక్క ఆత్మను వెలిగించడు. ఎందుకంటే దేవుడేమో మనల్ని రక్షించటానికి, మనల్ని బ్రతికించటానికి, మనలను మరి ఆయన యొక్క రాజ్యములో ఆయన యొక్క బిడ్డలనుగా మనల్ని చేర్చడానికి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇర్మియా గ్రంథము, ఇర్మియా అక్కడ చెప్తూ ఉన్నాడు, మనము మన యొక్క జీవితాల్లో ఎందుకని అద్భుత కార్యాలు జరగట్లేదు, ఎందుకని మరి దేవుని యొక్క వెలుగును పొందుకోలేకపోతూ ఉన్నాము, దేవుని యొక్క వెలుగును ఎందుకు పొందుకోలేకపోతాము అని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యములు మనకు అందరికి కూడా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదవండి. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగుకొనుటకు. ఏం కారణం అంట? మీ పాపములే కారణం అంటూ ఉన్నాడు. మనం దేవునిలో మరి వెలిగించబడాలన్నా, మన యొక్క జీవితాన్ని దేవుని ద్వారా వెలిగించుకోవాలన్నా, మన యొక్క కుటుంబంలో గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప మేళ్ళు, గొప్ప దీవెనలు పొందాలన్నా ఏముంది అంట? ఆ యొక్క ఆశీర్వాదాలు, దీవెనల మేలు పొందుకోకుండా ఉండడానికి కారణం ఏంటంట? మనం ఎంతసేపు ప్రార్థన చేసినా గానీ, ఎంతసేపు మరి అయ్యా నాకు మరి ఆశీర్వాదం కలిగించాయా, నాకు మేలు కలిగించాయా, మా కుటుంబాన్ని ఆశీర్వదించాయా, మా కుటుంబాన్ని దీవించాయా, మా కుటుంబంలో మేలు కలిగించాయా, మా కుటుంబంలో ఉన్నటువంటి అవసరతలు తీసాయా, మా కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలు తీసాయా, ఇబ్బందులు తీసాయా అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ మన యొక్క కుటుంబంలో మరి ఈ యొక్క కార్యము జరగకపోవటానికి గల కారణం ఏంటది ఇక్కడ ఇర్మియాలోనే చెప్పాడు, స్పష్టంగా చెప్పి ఉన్నాడు. 5వ అధ్యాయం 25వ వచనంలో చెప్పి ఉన్నాడు, మీ దోషములు వాటి క్రమమును తప్పించేదను, మీకు మేలుగు కలుగకుండుటకు మీ పాపములే కారణము అని అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం.
మనం చేసేటటువంటి పాపాలే దేవుని కాడి నుంచి వచ్చేటటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు, మేలు పొందుకోకుండా ఉండటానికి కారణము మన పాపాలు, మన యొక్క దోషాలు, మన యొక్క అతిక్రమ క్రియలే. ఇవే మన యొక్క కుటుంబములలో, మన జీవితములలో మేలు కలకోకుండా ఉండటానికి ఈ అడ్డుపడేటటువంటి కారణము ఇవి. ఈ యొక్క పాపం నుంచి, ఈ యొక్క దోషము నుంచి, ఈ యొక్క అతిక్రమ క్రియలన్నిటిలో నుంచి ఎప్పుడైతే మనం విడుదల పొందుతామో, ఎప్పుడైతే మనం విముక్తి పొందుతామో, అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలకి దేవుడు మన జీవితాల్లో కలిగించేటటువంటి మేలులన్నీ కూడా జరిగిస్తూ ఉంటాడు అన్నమాట. దేవుని స్తోత్రం. అప్పటి వరకు కూడా మనం ఎంతసేపు తన్నుకున్నా, గింజుకున్నా, అసలుకి మనం ఎంతసేపు మోకాళ్ళు దండేసి ప్రార్థన చేసినా, కాళ్ళు పైకెత్తి తలకాయ కింద పెట్టి ప్రార్థన చేసినా మన యొక్క జీవితాల్లో మేలు జరగదు. మన జీవితంలో, మన యొక్క కుటుంబంలో మేలు జరగవు. మరి ఇవన్నీ పోగొట్టుకోవాలంటే అట్ట వారం వారం చర్చికి పోతే పోగొట్టుకుంటామా? మరి ఎట్ట పోగొట్టుకోవాలి? ఎలా పోగొట్టుకోవాలి? మన పాపాలు, మన దోషాలు, మన అతిక్రమ క్రియలు, మనలో ఉన్నటువంటి చెడు కార్యాలు అన్నీ కూడా ఎలా పోగొట్టుకోవాలి? పోగొట్టుకుంటేనే కదా దేవుని యొక్క వెలుగును మనం పొందుకోవాలన్నా, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలన్నా, మన యొక్క కుటుంబము సమాధానము కలిగి ఉండాలన్నా, మన యొక్క కుటుంబము క్షేమంగా ఉండాలన్నా, కానీ మరి మనలో ఉన్నటువంటి పాపములు, మనలో ఉన్నటువంటి దోషములు ఇవన్నీ కూడా పోతేనే మన యొక్క కుటుంబాల్లో దేవుడు చేసేటటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కార్యములు జరిగిస్తాడు. లేదంటే జరిగిస్తానంటున్నాడా? పాపాలు బాగొట్టుకోపోయినా కానీ జరిగిస్తానంటున్నాడా? అలాగంటేనే ఇప్పుడు కృపాకాలం కాదండి, కృపాకాలం కదా. ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని దోషాలు చేసినా కానీ దేవుడు అప్పుడు సిలువలోనే క్షమించేశాడు. ఇంకేముంది? బాప్టిజం తీసుకున్నా ఇంకా పరలోక రాజ్యానికి పోతాం. అలా ఉన్నదండి. అలా చెప్తే మరి కొత్త నిబంధనలోనే చెప్తున్నాడుగా, కృపాకాలం అనగా కృత నిబంధన కాలం కదా. ఈ కృత నిబంధన కాలంలోనే దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, ఏమని? ఎవరైతే వాళ్ళ పాపాలు కప్పిపుచ్చుకుంటారో, నేను పాపం లేనోడిని, నేను పాపం లేని దాన్ని అని చెప్పేసి ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళకు వాళ్ళే మోసం చేసుకున్న వాళ్ళు అవుతారంటారు. ఎక్కడున్నది? యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8, 9, 10 ఈ 3 వచనాల్లో అక్కడ మరి స్పష్టంగా రాసి ఉన్నాడు దేవుని యొక్క వాక్యములో. అక్కడ చెప్పి ఉన్నాడు కదా, మరి మన పాపాలకి ఎప్పుడు అంతము, మన యొక్క దోషాలకి ఎప్పుడు అంతము లేదా? ఎటు నుంచి అంతం ఉండేది? ఎలాగా? మన యొక్క పాపాలను ఎప్పుడు తీసివేసుకుంటాం, మన యొక్క దోషాలను ఎప్పుడు తీసివేసుకుంటాం? మన పేరు దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పేర్లు పెట్టుకున్నంత మాత్రాన మన యొక్క పాపాలు బాగు, మన యొక్క దోషాలు బాగు, మన యొక్క స్వభావము మారదు, మన యొక్క పొజిషన్ కూడా, మన యొక్క నడక తీరు, మన యొక్క మాట తీరు ఏవి కూడా మారాలంటే ఏం చేయాలి? దేవుని చిత్త ప్రకారముగా, దేవుని యొక్క వాగ్దానం ప్రకారముగా, దేవుని యొక్క మాట ప్రకారముగా నడుచుకుంటేనే అప్పుడు మన యొక్క జీవితం మార్చబడిద్ది, మన యొక్క పొజిషన్ మార్చబడిద్ది. అప్పుడు మనం పెట్టుకున్నటువంటి పేరుకు తగ్గట్టుగా దేవుడు మన యొక్క జీవితాల్లో గొప్ప కార్యములు జరిగిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా,
నేను మిమ్మల్ని కించపరచాలని మాత్రానికి కాదులే గాని, ఎందుకంటే బైబిల్ గ్రంథమే మనకు చెప్తూ ఉన్నది. మన యొక్క జీవితాల్లో మరి మేలు కలకపోవటానికి గల కారణము మన పాపాలేనంట. ఎక్కడ చెప్పాడు? ఇర్మియా 5వ అధ్యాయం 25వ వచనంలో చెప్పాడు కదా, మీ దోషములు వాటి క్రమమును తప్పించేదను, మీకు మేలు కలుగకున్నటకు మీ పాపములే కారణము. నా జనులలో దుష్టులున్నారు, పక్షులు వేటగాండ్రు పొంచి ఉన్నట్లు వారు పొంచి ఉందరు, వారు బోనులు పెట్టుదురు, మనుషులను పట్టుకొందరు. ఏమని చెప్తున్నాడండి దేవుని వాక్యం? మనుషులను పట్టుకుంటారంట. ఎవరు పట్టుకునేది? వేటగాడు అంట. వేటగాడు ఎవరు? కీర్తనలోనే చెప్పాడు కదా, వేటగాడి ఊరిలో నుండి ఆయన నీ ప్రాణమును విడిపించును అని చెప్పేసి ఉంది. ఆ వేటగాడు ఎవరు? వేటగాడేమో మరి పొంచి ఉన్నాడంట, మనుషులందరిని కూడా పట్టుకోవాలని చెప్పేసి. ఎట పొంచి ఉన్నాడు? బోనులు పెట్టాడంట, పెట్టలతో నిండి ఉన్నటువంటి బోనులు పెట్టాడంట. బోనులు పెట్టి మనుషులను పట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జనాలు పెట్టలు పడుతూ ఉంటారు, జంతువులను పడుతూ ఉంటారు. ఆ బోన్లు దేనికి? ఆ జంతువు పడితే ఆ జంతువు మాంసాన్ని, ఆ పెట్ట పడితే పెట్ట మాంసాన్ని, లేదంటే ఏదన్నా పక్షి అయినా ఏదన్నా పడినా, తినేటటువంటిది ఏదన్నా పడినా దాన్ని మంచిగా కూర చేసుకొని మంచిగా టేస్టీగా తింటూ ఉంటారు. అలాగే ఈ వేటగాడు కూడా ఏం చేస్తున్నాడు? మనుషులను పట్టాలని చూస్తా ఉన్నాడు. మనుషులను పడతాడంట. ఎందుకు? ఆ వేటగాడికి మనిషి మాంసం బాగా టేస్ట్గా ఉండిద్దంట, మంచి రుచిగా ఉండిద్దంట. ఇప్పుడు ఒక 4 సంవత్సరాల క్రితం ఏమో చూసి ఉన్నా, ఏదో ఒక సైడ్ మనుషులను పట్టుకొని ఏలాడదీసి ఏట మాంసం ఎట్టయితే నరుగుతారో అట్లా నరుగుతున్నారు. మనిషి మాంసం తింటానికి. ఆ మనిషి మాంసం తినేది ఎవరు? మనుషులు కాదండి, వేటగాడు. ఆ వేటగాడు మనిషిలోనికి ప్రవేశించి ఈ పనులు చేపిస్తా ఉంటాడు. మనిషి మాంసం తిన్నా, చిన్నపిల్లల మాంసాలు తిన్నా, పెద్దోళ్ళ మాంసం తిన్నా. బైబిల్లో కూడా ఉన్నారు మాంసాలు తిన్నాము. చిన్నపిల్లల్ని మీ పిల్లగాని ఒక రోజు ఉండు, నా పిల్లగాని ఇంకో రోజు వండుతా అన్నారు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారు? శాపాన్ని పొందుకున్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ వేటగాని చేతిలో నుంచి విడిపింపబడాలంటే ఈ వేటగాడు ఏం చేస్తున్నాడు? మన దోషాలు, మన పాపాలు, మన యొక్క అతిక్రమ క్రియలు అన్నిటిని కూడా మన చుట్టూరు అసలుకి ఫెవికిక్ ఏదన్నా పగిలిపోయినటువంటి దాని మీద ఫెవికిక్ వేసేస్తే ఎట్ట అతుక్కునిద్దు, అట్లానే మన యొక్క దోషాలు, మన యొక్క పాపాలు, మన యొక్క అతిక్రమ క్రియలు అన్నీ కూడా మనం ఆ వంతున అంట కట్టుకొని ఉండాలి. ఎంతసేపు వదిలించుకుందాం ఉన్నా కానీ వదిలించుకోలేకపోతా ఉన్నా. ఎటో కాటి నుంచి అబద్ధవాడు, దొంగతనం చేస్తూ, బూతులు మాట్లాడు, లేకపోతే మోహబు చూసా, దొంగతనాలు చేస్తూ, నరహత్య చేస్తూ, వ్యభిచరించు, ఏదో ఒక విధంగా పాపము చేస్తూ ఉన్నా, దోషాలు చేస్తూ ఉన్నా. మరి ఎప్పుడు మన యొక్క జీవితాన్ని వెలిగించుకునేది? ఎప్పుడు దేవుని యొక్క వెలుగు మనలో ఉండేది? ఎప్పుడంటే దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు, ఆయనకి సమయాన్ని ఇచ్చినటువంటి వారి యొక్క జీవితాన్ని మాత్రమే వెలిగిస్తాను అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం.
అందుకే కదా దేవుడు అంటున్నాడు, నేను నశించిపోయినటువంటి వారి కోసం నేను ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాను. ఎవరైతే నశించి ఉన్నారో వాళ్ళని వెతికి రక్షించడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను అని చెప్పేసి దేవుడు చెప్పి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎట్ట నశించిపోతున్నాం ఏంటంటే మరి ఇప్పుడు కాసేపు వాక్యం అంటాం, మళ్ళీ తర్వాత పోయి మళ్ళీ ఏం చేస్తాము, తర్వాత ఏం చేస్తాము, మనం ఏడన్నామంటే ఆడే ఉన్నాం. ఆ నుంచి ఆ ఊబిలో నుంచి బయటికి రాలేదు. ఎట్లా వస్తాము? కాబట్టి ప్రేమన్నటువంటి దేవుని బిడ్డలారా, అపవాది చర్చిలోకి రాడు. మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని దోషాలు చేసినా చర్చిలోకి పోయి మంచిగా కాసేపు అయ్యా ప్రభా అయ్యా ఆ దెయ్యం వస్తుంది, అయ్యా ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టయ్యా అని చెప్పి కాసేపు ప్రార్థన చేస్తాం. అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనం చర్చి దాటంగానే అబ్బా రా నీ సంగతి నేను చెప్తాదా అని అంటాం. మళ్ళీ సవాల్ చేస్తాం, ఏ దెయ్యం రా నీ సంగతి చెప్తా అంట. అది మళ్ళీ ఊరికి ఎత్తుకుంటూ వచ్చింది అనుకో, మళ్ళీ మందిరానికి పోయి ప్రభా అది ఏమవుతుందయ్యా, అదే నిలగొట్టయ్యా. మళ్ళీ చచ్చి బయటికి పోగానే మళ్ళీ సవాల్ దూగుతుంది, ఏ దెయ్యమా రా నీ సంగతి నేను చెప్తా. ఏ దెయ్యమా రా, ఏ పాపమా రా నీ సంగతి నేను చెప్తా, తాడు పేడు తేల్చుకుంటా. ఎట్టున్నా యోబు గారు ఒక జీవితంలోనికి అపవాది పాగతాలికి అపవాది మందిరంలోకి కూడా వచ్చింది. సాతాను మందిరంలోకి కూడా వచ్చింది, జనాలతో పాటు పడి మందిరంలోకి వచ్చింది. మందిరంలోకి వస్తే దేవుడు చూశాడు, ఏందమ్మా ఏంది మందిరంలోకి వచ్చావు అని అంటే, నేను ఇటు అటు మొత్తం కూడా తిరుగుతున్నానయ్యా, ఎవరు దొరుకుతారా ఏనానని చెప్పేసి ప్రపంచం మొత్తాన్ని కూడా గాలించి వస్తున్నాను అని అంటే, ఎక్కడ కూడా వదిలిపెట్టవా అని అంటే, ఇక్కడ నా వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పి వచ్చింది. మందిరంలోకి వచ్చేసరికి అప్పుడు యేసు ప్రభు వారు, సరే ఎంతమందిని చూసావు, మరి ఒకళ్ళు ఉన్నారు చూసావా, ఎవరు, అదిగో బాగా ధనవంతుడైనటువంటి యోబు ఉన్నాడు కదా, ఆయన చూసా. చూసానయ్యా, ఆయన నాకెందుకు తెలీదు, నేను చూసా, కానీ ఆయన చుట్టూరు నీ కంచి ఉంచావుగా, ఆ కంచి ఆయన సంగతి నేను చెప్తా, అని చెప్పేసి దేవుడి మీద సవాల్ చేసి, కానీ దేవుడు అన్నాడు, నువ్వు అతని ప్రాణం వాటికి తీసావంటే వాటికి నీ సంగతి నేను చెప్తా, అతని ప్రాణం జోలు బట్టికి నువ్వు పోవద్దు, అతను నీ ఇష్టం, ఎలా హింసిస్తావో ఎలా కష్టపడతావో ఇక అదంతా నీ ఇష్టం, కానీ అతని ప్రాణాన్ని బట్టికి తీయవద్దు అని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపించి కంచి తీశాడు. ఇక చూసుకే దెయ్యం దాని ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నా కానీ మనకులాగా దెయ్యం రాగానే మందిరానికి వచ్చి అయ్యా ప్రభా దెయ్యం అయ్యా అదిగోయ్యా దెయ్యం, మళ్ళీ బయటకు పోగానే రా ఎట్ట సవాల్ తీస్తున్నాడు యోబు. ఎట్టున్నాడు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, అయ్యా ఇవన్నీ కూడా నీ చిత్తం లేనిది నాకు జరగవు అని చెప్పేసి పాపం గాని, దోషం గాని, భారము గాని, నేరం గాని, భారం గాని, కష్టమైన నిష్ఠురమైన దేవుని పైనే భారం వేసి ఉన్నాడు. ఎందుకంటే
దేవుడు ఆయనకి ఆస్తినిచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు, మంచి పేరు ప్రఖ్యాతలను ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. మరలా ఇంకోసారి ఈడంటావా అన్న నమ్మకంతో ఉండి, విశ్వాసముతో ఉండి దేవుని మార్గంలో నడుచుకున్నాడు. దేవుని స్తోత్రం. అట్లా నడుచుకోబట్టి ఆయన యొక్క కుటుంబంలో గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదం జరిగింది. ఇవన్నీ పోయి లేవనని చెప్పేసి పాపం చేయటం మొదలు పెట్టాడా, దోషాలు చేయటం మొదలు పెట్టాడా? ఎందుకని? చేయొచ్చు కదా, పాపం చేయొచ్చు కదా. ఇప్పట్లో మనకి ఎలా ఉంటుంది, ఏదైనా కష్టం వస్తే వాటికి చర్చి పోతాం. ఏదైనా కష్టం వచ్చింది అనుకో, ఆ కష్టం చర్చిలో జరగకపోతే మళ్ళీ తర్వాత ఏం చేస్తాం, ఏదో ఒక మార్గానికి పోతాం. దేవుని మార్గంలో కాకుండా మనకి ఇష్టమైన త్రావల్లో ఏదో ఒక మార్గంలో పోతాం. పోయి ఆడ జరిగిద్దాము, ఆడ గొప్ప కార్యం జరిగిద్దాము, ఏడ గొప్ప కార్యం జరిగిద్దాము, అటు జరిగిద్దాము, ఇటు జరిగిద్దాము. ఒకసారి అంటున్నాడు, ఒకసారి అనుకోకుండా మొత్తం ఆల్రౌండింగ్ వేసేస్తున్నాం. అబ్బా అది కనుక ఇటు అటు తిరుగుతా ఉన్నాను అంటున్నాడు కదా, అట్లానే తిరుగుతున్నాం మనం కూడా. అబ్బాది అటు తిరుగుతున్నాడు, అట్లనే తిరుగుతున్నాం. ఏడ మేలు జరిగిద్ది, ఏడ కార్యం జరిగిద్ది. నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి నువ్వు ఆశ్రయించు. ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఆరాధించు. ఆయన కాడ మేలు జరగకపోవటం కారణం ఏంది? ఎందుకు మేలు జరగదు? జరగకపోవటం కారణం ఇక్కడ చెప్పాడు కదా, ఇర్మియాలోనే చెప్పాడు కదా. అట్లా అంటేనా బైబిల్? అయ్యో బైబిల్ అంటే మాకు తలకాయను, అయ్యో బైబిల్ చదవండి అయ్యా అని అంటే నీరసం వచ్చేది, ఒళ్ళు నొప్పులు వస్తాయి, పడుకుంటాను. ఆటలు ఆడండి అయ్యా, పాటలు పాడండి, అయ్యో మీ ఇష్టం వచ్చినట్టు చేయండి రా, బూతులు మాట్లాడండి, గొడవలు పెట్టుకొని అంటే వాటికి మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. అప్పుడు నిద్ర రాదు, అప్పుడు నీరసం రాదు. ఎందుకు వచ్చింది నీరసం? ఎందుకు వచ్చింది నిద్ర? వాక్యం చదవండి, వినండి, వాక్యం ప్రకారంగా నడుచుకోండి అని అంటే వాటికి అమ్మో దేవుడా ఏందయ్యా ఈ బాధ, ఏందయ్యా ఈ కష్టం, ఏందో మొయ్యలేని బండరాయి మన నెత్తిన పెట్టినట్టు. వాక్యం చదవమంటే బాగా బద్దకం వేసింది, అసలు మామూలు బద్దకం. మళ్ళీ ఫోన్ చూడమంటే అసలు తెల్లారుజులు చూస్తాం, 24 గంటలు చూస్తాం, అసలు నిద్రాహారం లేకోకుండా అయినా చూస్తాం. అప్పుడు నిద్ర ఎడిపోద్దో ఏందో మరి. ఉన్నటువంటి మీకు కూడా ఫోన్ ఇచ్చాను అనుకోండి, ఫోన్ ఇస్తే అసలు ఈ వాక్యం అంటారు, ఈ ప్రార్థన అంటారు, ఏం చేస్తారు? రీల్స్ ఎటు చూసుకుంటా ఉంటారు. కానీ దీంట్లో ఆనందం ఎంత ఉంది? 100% ఉందా? అసలు దీంట్లో ఆనందమే లేదు, దీంట్లో అసలు ఆనందమే లేదు. నాకు తెలుసు దేంట్లో ఆనందం ఉందంటే దీంట్లో ఉంది, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఈ వాక్య ప్రకారంగా నడుచుకుంటే ఈ ఆనందాన్ని మనం ఎంత వెలపెట్టి కొన్నా కానీ ఈ ఆనందాన్ని మనము ఎక్కడా కూడా ఏ ఒక్క మనిషి కూడా ఈ ఆనందాన్ని ఇవ్వలేడు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం ప్రకారంగా నడుచుకుంటే, దేవుని యొక్క వాక్యం దేవుని మాట ప్రకారంగా నడుచుకుంటే మనలో ఉన్న సవర్తనం అయితే, మనలో ఉన్న పథకం అయితే, మనలో ఉన్న నీరసం అయితే, మనలో ఉన్న ఏది బూతులు, అబద్ధాలు, దొంగతనాలు, ఇవన్నీ కూడా చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు, ఇవన్నీ కూడా పోయి మంచిగా దేవుని చిత్త ప్రకారంగా నడుచుకుంటూ ఉంటాం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఇంకోటి
యెషయా గ్రంథము 60వ అధ్యాయం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుందాండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఇక్కడ వాక్యంలో చెప్పాడు ఏమని, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లే తేజరిల్లు, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తూ ఉంది, ఉదయించడానికి సిద్ధంగా ఉందంట. వెలుగు వచ్చిందంట మన యొక్క జీవితంలోనికి, మన పైకి దేవుని యొక్క వెలుగు వచ్చిందంట. అప్పుడు దాకా ఎట్లున్నామా, ఎట్లున్నా సోమరిపోతలాగా నిద్రపోతాం. అందుకే దేవుడు అక్కడ చెప్పాడు, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లే తేజరిల్లు. తేజరిల్లు అంటే లేచి రెడీ అవ్వు, లేచి రెడీ అవ్వు, సిద్ధంగా ఉండు. సిద్ధంగా ఉంటే నీకు వెలుగు వచ్చింది, నేను ఇచ్చేటటువంటి వెలుగు నువ్వు పొందుకుంటావు అని చెప్పేసి దేవుడు ఇక్కడ ఆయన యొక్క వాక్యం ద్వారా చెప్తూ ఉన్నాడు. ఎందుకు అక్కడ ఈ మాట చెప్తున్నాడు అంటే, కటికి చీకటి కదా జనములను కమ్ముతుందంట, జనాలను కమ్ముతుందంట. ఉన్నటువంటి జనాల మీద కటికి చీకటి ఇట్లా కమ్ముతుందంట. కటికి చీకటి జనములను కమ్ముచు ఉన్నది. కాబట్టి యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నాడు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన మహిమను మనం చూడాలి, ఆయన వెలుగును మనం చూడాలి అని అంటే ఈ చీకటి జీవితంలో నుంచి, ఈ సోమరిపోతు నుంచి మనము విడిపించబడితే అప్పుడు దేవుడు మంచి జీవితాన్ని, వెలుగు జీవితాన్ని మనకిచ్చి ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క వెలుగును మన పైన ఉంచి ఆయన యొక్క చిత్త ప్రకారంగా నడిపిస్తానంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరలా 19వ వచనం చదవండి. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇక ప్రకాశింపడాను. ఏంటండి చంద్రుడు ప్రకాశింపడంట, సూర్యుడు నీకు వెలుగుగా ఉండడంట. మరి ఎవరు మనకు వెలుగిచ్చేది, మనకు ప్రకాశించేది ఎవరు అని అంటే, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు మనకు నిత్యమైనటువంటి వెలుగుగా ఉంటానంట. అప్పుడు సూర్యుడు అస్తమింపడంట, చంద్రుడు క్షీణింపడంట. ఏడు చెప్తున్నాడు, 20వ వచనంలో నేను చెప్తూ ఉన్నాడు, నీ సూర్యుడెగనో అస్తమింపడు, నీ చంద్రుడెగనో క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క నిత్యమైనటువంటి వెలుగును పొందుకోవాలని అంటే మనం దుఃఖించి ప్రార్థన చేయాలి. మేలకొని ఆరాధన అని అంటే, ఆరాధన చేయమంటే ఏం చేస్తాం, ఒక్కొక్కడు ఎట్ట అంటాం, ఒక్కొక్కడు ఆరాధన ఎప్పుడైతే అంటాం అన్న, ఆరాధన ఎప్పుడవుతూ ఉంటాం లేదంటే అడుకోను, ఇటు రాను, అడిగారు. ఆరాధన అంటే ఏంది? ఆరాధన అయిపోయేంత వరకు కూడా కదలకూడదు. ఆరాధనలో ఏం చేయాలి? ఏకీభవించాలి. ఏకీభవించి ఆరాధన చేస్తే
దేవుడు మన జీవితాల్లో మన యొక్క కుటుంబాల్లో గొప్ప కార్యాలను జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు. దాని ద్వారాగా మన యొక్క పాపము కూడా కొంతవరకు మన యొక్క నోటి ద్వారాగా, మన యొక్క నాలుక, మన పెదవులు, మన నోరు ద్వారాగా దేవుణ్ణి ఆరాధిస్తేనంట మన పెదాలకు ఉన్నటువంటి పాపము, మన నాలుక ద్వారా చేసినటువంటి దోషము, మన నోటి ద్వారా పలికినటువంటి మాటల ద్వారాగా వచ్చినటువంటి పాపము కొంతైనా పోయిద్దంట. అంటే మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే, మనస్ఫూర్తిగా మరి దేవుని యొక్క వాక్యాన్ని చదవటం, ఆరాధన చేయటం చేస్తా ఉంటేనంట 100% లో ఒక 10% అయినా కానీ, ఒక 10% అయినా కానీ ఆ యొక్క మన యొక్క దోషము, మన యొక్క పాపము, మన యొక్క అతిక్రమ క్రియలు కూడా తగ్గించబడతాయి అంట. చప్పట్లు కొట్టడం ద్వారా ఏమొచ్చింది? చేతులు నొప్పులు పడతాయి కదా. చప్పట్లు కొట్టడం ద్వారా చేతులు నొప్పులు పడతాయి. చప్పట్లు కొట్టడం ద్వారాగా చేతుల ద్వారాగా చేసే పాపం పోయిద్ది. చేతుల ద్వారాగా చేసే చెడు కార్యాలతో మనకి విడుదల వచ్చింది. కూస్తే కాకపోతే ఎంతైనా వచ్చింది, ఎంత వచ్చినా చాలు, ఎంత వచ్చినా చాలు, 10% వచ్చినా చాలు, 100% లో 10% వచ్చినా చాలు చేతుల ద్వారా. అందుకే మిమ్మల్ని ఆరాధన చేసేటప్పుడు కానీ, పాటలు పాడేటప్పుడు కానీ నీరసంగా ఉంది మాకన్నా అమ్మ, పాటలు పాడేటప్పుడు పాటలు నాతో పాడుతా, కలిసి పాడనమ్మా, చప్పట్లు కొట్టండి అని అంటే, చప్పట్లు కొట్టండి అంటే అంటున్నారు. మళ్ళీ నేను ఉద్యోగంగా పాడుతున్నాను అంటే అంటున్నారు. మెలకొని సైలెంట్ ఎట్లా ఏంది ఏమైనా చేస్తాడంట, ఏంది ఎంత స్పీడ్గా పాడుతున్నాడు పాట, ఏందో టెస్టులు చేస్తున్నారు, ఏందో పరీక్ష చేస్తున్నారు. టెస్టులు పరీక్షల కోసం కాదు ప్రార్థనకు వచ్చే, దేనికోసం? దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోవటానికి, మన యొక్క జీవితంలో గొప్ప మేలు పొందుకోవటానికి మనం ప్రార్థనకు వస్తాము, చర్చికి వస్తాము. వచ్చి చర్చిలో ప్రార్థన చేసుకుంటాము, వాక్యం చదువుకుంటాము, వాక్యాలు నేర్చుకుంటాము. దేవుని స్తోత్రం. మరి దేవుని వెలుగు మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? పాపం చేయాలా? చేయాలా? మరి ఏం చేయాలి? ఆడుకోవాలా? ఏం చేస్తే వచ్చింది దేవుని వెలుగు? కటికి చీకటి జనాలకు అమ్ముతూ ఉందన్న. ఏం చెప్పాడు? 60వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పాడు? నీకు వెలుగు వచ్చి ఉన్నది, లే, వెలుగు వచ్చింది, లే అంటే అప్పుడు దాకా తల కింద దుప్పటి తిండేసుకొని వెళ్ళకుండా పడుకుంటా ఉన్నా. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము స్పష్టముగా అర్థమయ్యే విధముగా మనము నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. కాబట్టి మన యొక్క నీతిని బట్టి, మనం నడుచుకునేటటువంటి నడతను బట్టి దేవుడు మన యొక్క జీవితాల్లో మన యొక్క జీవితాన్ని వెలిగిస్తాడు. మన పైన ఆయన యొక్క వెలుగుని ప్రకాశింపజేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీరసంగా ఉన్నాడు, దేవుని స్తోత్రం. నీరసంగా ఉన్నాడు, దేవుని స్తోత్రం. అసలు నీరసంగా లేనివాడు దేవుని స్తోత్రం. అంటే అందరు నీరసంగానే ఉన్నారు. నీరసంగా లేనివాడు దేవుని స్తోత్రం. ఒక్కళ్ళు ఉన్నారా? ఈ పిల్లకి అసలు నీరసం రాదు, ఏమీ రాదు. ఎంతసేపు అన్నమాట అంతసేపు నవ్వుతా, అర్థం కానీ అర్థం కాకపోయినా దేవుని స్తోత్రం అంటే హల్లెలూయా. పాట పాడేటప్పుడు పాటలో కూడా వచ్చింది
దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు విన్నటువంటి వాక్యాన్ని మనం అందరము కూడా శ్రద్ధతో దేవుని యొక్క వాక్య ప్రకారముగా నడుచుకుందాండి. దేవుని స్తోత్రం. ప్రార్థన. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాండి. మహాపరిశుద్ధుల ప్రేమ కలిగినటువంటి దేవా, నీ ఘనమైనటువంటి పాదములకు మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా, మరి ఇప్పటి వరకు నా తండ్రి అయ్యా, నీ యొక్క వాక్యాన్ని మేమందరము కూడా వినిన్నాం కనుకనైనా ఆ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ వాక్య ప్రకారంగా నడుచుకొని నీ అందు భయభక్తులు కలిగి జీవించి నీ చిత్త ప్రకారము నడుచుకొని నీ రాజ్యములో నీ బిడ్డలముగా మేమందరం కూడా చేర్చబట్టుగా సహాయించండి బాబా. అయ్యా, మా జీవితాల్లో మేలు జరగపోవట్లేదు. ఎంతసేపు ప్రార్థన చేసినా, ఎంతసేపు మరి ఏడ్చి మొత్తుకున్నా కానీ మా జీవితాల్లో కార్యాలు జరగట్లేదు ఏంది అని చెప్పేసి నాయన మేము ఎంతగానో బాధపడి ఉన్నాం. మేము ఎంతగానో నాయన అయ్యా మరి కూలిపోయి ఉన్నాం కనుక నా తండ్రి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, కార్యాలు జరగకపోవటానికి గల కారణం మీ పాపాలే కారణం అంటున్నా, మీ దోషాలే కారణం అని అంటున్నా కనుక నా తండ్రి ఆ పాపముల నుంచి విడిపించండి, దోషముల నుంచి విడిపించండి, అతిక్రమ క్రియలన్నిటిలో నుంచి నాయన విడిపించండి. విడిపించండి నాయన, విడిపించండి, విడిపించండి, విడిపించండి ఆయన. అయ్యా, నీ యొక్క మంచి మార్గం నడిపించండి ప్రభా. అయ్యా, ఇక నుంచి అయినా కానీ నాయన ఆ పాపము నుంచి, ఆ దోషం నుంచి, ఆ యొక్క అతిక్రమ క్రియలన్నిటిలో నుంచి నాయన విడిపించబడి అయ్యా నీ యొక్క చిత్త ప్రకారముగా నడుచుకొని అయ్యా ఇక నుంచైనా మా యొక్క జీవితములలో మేలు కలిగించుకున్నట్టుగా సహాయం చేయండి. అయ్యా, మేలు పొందుకుంటూ సహాయం చేయండి. మా యొక్క కుటుంబములలోనైనా ఆశీర్వాదాలు పొందుకుంటూ సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభా. అయ్యా, నీ యొక్క వెలుగుని, నీ యొక్క వెలుగుతో నింపండి, నీ యొక్క మహిమతో నింపండి నా తండ్రి. అయ్యా, ఓ ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాను, సహాయం చేయండి ప్రభా. నీ యొక్క పరిశుద్ధాత్మతో, నీ యొక్క పరిశుద్ధాత్మ అగ్నితోనైనా అయ్యా నింపండి నా తండ్రి, నింపండి, నింపండి, నింపండి ప్రభా. అయ్యా, ఈ మైక్ ద్వారా ఎంతమంది అయితే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నాయన వింటూ ఉన్నారు నాయన, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా సహాయం చేయండి, సహాయం చేయండి నా తండ్రి. ఆదరించండి, నీ కృపని దయచేయండి, నీ కృపని దయచేయండి ప్రభా. అయ్యా, దయచేసి నీ చిత్త ప్రకారంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, ఓ ప్రభా సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభా. యేసయ్యా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, నీకే స్తుతులు ప్రభా, నీకే స్తోత్రాలు నా తండ్రి. అయ్యా యేసయ్యా, నీకే స్తోత్రాలు, 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 స్తుతులు, 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 స్తుతులు ప్రభా. అయ్యా, నీకే స్తుతులు నా తండ్రి. అయ్యా, ఓ ప్రభా, అయ్యా మరి ఇంకా మంచిగా నా తండ్రి నీ యొక్క వాక్యాన్ని మేమందరం కూడా తెలుసుకోవటానికి మరి ఇంకొక అవకాశాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, నీ రాకడ ఆలస్యమైతే అయ్యా ప్రభా నాయన అయ్యా మరొక వారంలో కూడా నా తండ్రి అయ్యా నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నీ యొక్క బైబిల్, నీ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి మరి మర్మంలోనే మేమందరం కూడా తెలుసుకొని నీ వాక్య ప్రకారముగా అనుసరించి నడుచుకుంటా సహాయం చేయమని మా యొక్క హృదయాన్ని మార్చండి, మా యొక్క జీవితాన్ని మార్చండి. అయ్యా, మా యొక్క మనసును మార్చండి, మార్చి మంచి మనసును కలగచేయండి, మంచి జీవితాన్ని కలగచేయండి. అయ్యా, మంచి హృదయాన్ని కలగచేయండి. అయ్యా, నీ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క ఆత్మను నాయన మాలో నింపండి నా తండ్రి, మాలో ఉంచండి. అయ్యా, పాపము నుంచి, దోషం నుంచి, అతిక్రమ క్రియలు అన్నింటిలో నుంచి కూడా నాయన విడిపించి, సాతాను బంధకాల నుంచి విడిపించండి, విడిపించి మంచి మార్గంలో నీ చిత్త ప్రకారంగా నడిపించమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రతిమలాడు అడిగి పెట్టుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, అందరం కలిసి ఆశీర్వాద ప్రార్థన చేసుకుందండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లుగా భూమి అందును నెరవేర్చబడును గాక. నేడు అందిన ఆహారం మాకు దినదినము దయచేయము తండ్రి. మా ఎడ్ల అపరాధాలు క్షమించే ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మలను సాతాను బారి నుంచి, దుష్టు నుంచి మమ్మల్ని విడిపించండి. ఎందుకనగా
రాజ్యము, బలము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు తరతరములు నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సెలువు రక్తమే జయం. అపాది క్రియలు అనంత నాశనమైపోను గాక. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయమును, మార్పును, స్వస్థతను అనుగ్రహించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరూ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నా అండి.